హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. అండ్ నెక్స్ట్ లెక్చర్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ఓకే, ప్రీవియస్ లెక్చర్ గోల్డ్ మోర్టేజ్ స్కీమ్ చేశాం కదా, సో దానికి ఎక్స్టెన్షన్ ఇది సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనమాట. ఓకే, సో దీనిని సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని 2015లో లాంచ్ చేశారు. నవంబర్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అండర్ గోల్డ్ మోర్టేజేషన్ స్కీమ్. ఓకేనా, అండర్ గోల్డ్ మోర్టేజేషన్ స్కీమ్లో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్కి సంబంధించి నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ని, టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా నోటిఫై చేస్తూ ఉంటుందన్నమాట. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ sovereign gold bond scheme. So reducing the demand for physical gold by shifting apart from the esteemed 300 tons of physical bars and coins purchased every year for investment into gold bonds. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటి, ఆర్నమెంట్స్ కానీ లేకపోతే ఏమైనా కాయిన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఫిజికల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే గోల్డ్ బాండ్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, అది మీకు డినోమినేషన్స్ గోల్డ్లోనే ఉంటుంది, బట్ పేమెంట్ అనేది రూపీస్లో ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఓకే, సో ఫిజికల్ గోల్డ్కి ఉన్న డిమాండ్ని తగ్గించడం కోసం ఓకే బాండ్స్ రూపంలో సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015 నవంబర్లో లాంచ్ చేశారు. ఓకే, సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక దే విల్ ఇష్యూడ్ ఆన్ పేమెంట్ ఆఫ్ రూపీస్. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి సేల్ చేసినప్పుడు, బాండ్స్ని సేల్ చేసినప్పుడు గోల్డ్ డినోమినేషన్స్లో సేల్ చేస్తారు, బట్ పేమెంట్ చేసినప్పుడు ఎలా చేస్తారు, రూపీస్లో ఉంటుందన్నమాట. ఇష్యూడ్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ రూపీస్. ఓకేనా, పేమెంట్ రూపీస్లో చేయాలి. అండ్ డినోమినేషన్ మనకి లైక్ మామూలుగా బయట మీరు మార్కెట్లో గోల్డ్ కొన్నప్పుడు 10 grams 20 grams 30 grams అని కొనుక్కుంటారు కదా, సేమ్ అలాగే బాండ్ ఇది 10 grams బాండు, 1 gram బాండు, 20 grams బాండు. సో దాన్ని మీకు రూపీస్లో పే చేసి తీసుకుంటారనమాట. ఓకేనా, సో ఈ బాండ్స్ అన్నీ కూడాను మనకి ఎలా ఇష్యూ చేస్తాయి, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇంతకుముందే మీకు చెప్పాను, ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టర్మ్స్ అండ్ కండిషన్స్ని అండ్ నార్మ్స్ని అన్నిటినీ కూడాను మనకి చెప్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది అనమాట. బాండ్స్ విల్ బి ఇష్యూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ద ఆర్బీఐ. ఓకే, సో ఖచ్చితంగా వీటికి సావరెన్ గ్యారంటీ అనేది ఉంటుంది. సో ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అగైన్ ఎక్సెప్ట్ ఆర్ఆర్బి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్ తప్పించి రిమైనింగ్ బ్యాంక్స్లో వాళ్ళు ఆ సావరెన్ గోల్డ్ బాండ్స్ని సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇంతకుముందే మీకు చెప్పాను రైట్, స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో మనకి ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్, అలాగే రీజనల్ యూరల్ బ్యాంక్స్ ఉంటాయి. సో రీజనల్ యూరల్ బ్యాంక్స్ చేస్తే ఈ రెండు బ్యాంకులు కూడాను వాళ్ళు సావరెన్ గోల్డ్ బాండ్స్ని సేల్ చేయొచ్చు అనమాట. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, అలాగే సెబీ ఆథరైజ్డ్ ట్రేడింగ్ మెంబర్స్, డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్సో దే కెన్ సోల్డ్. ఓకేనా, సో హూ కెన్ సోల్డ్ దీస్ సావరెన్ గోల్డ్ బాండ్స్? These bonds are sold through scheduled commercial banks except RRB and small finance banks and stock holding corporations and వీళ్ళు సేల్ చేయొచ్చు. సెబీ ఆథరైజ్డ్ ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సంబంధించిన వాళ్ళు సేల్ చేయొచ్చు. అండ్ పోస్ట్ ఆఫీస్, డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీసెస్ వాళ్ళు సేల్ చేయొచ్చు, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో సేల్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీరు, యూ మస్ట్ రిమెంబర్ ఇక్కడ డినోమినేషన్ ఇన్ ద యూనిట్ ఆఫ్ 1 gram ఆఫ్ గోల్డ్లో ఉంటుంది. ఓకేనా, 1 gram of gold. Okay na, the bond shall be denominated in the units of 1 gram. The bond would be restricted for sale to resident Indian entities. So ఈ sovereign gold bonds ని ఈ పర్టికులర్గా రెసిడెంట్ ఇండియన్ ఎంటిటీస్కి అమ్మడానికి లేదు. ద బాండ్ వుడ్ బి రిస్ట్రిక్టెడ్ ఫర్ సేల్ టు రెసిడెంట్ ఇండియన్ ఎంటిటీస్. ఇక్కడ రెసిడెంట్ ఇండియన్ ఎంటిటీస్ అంటే మనకి ఎవరిని రెసిడెంట్ అంటారు, ఎవరిని రెసిడెంట్ అంటారు, పర్మనెంట్ రెసిడెంట్స్ అలా ఉంటారు కదా. ఓకేనా, ద పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్ ఎంటిటీస్. సో ఎవరైతే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 182 డేస్ కంటే ఎక్కువగా మోర్ దాన్ 182 డేస్ దేశంలో ఉంటే కనుక, అంటే ఎనీ పర్పస్, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బిజినెస్ పర్పస్ ఆర్ ఎనీ వొకేషనల్ గురించి ఆ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో 182 రోజుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పర్టికులర్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అని అంటారనమాట. సో వాళ్ళకి ఈ బాండ్స్ని అమ్మడం జరగదు. ద బాండ్ వుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు సేల్ టు రెసిడెంట్ ఇండియన్ ఎంటిటీస్. ఓకే, అండ్ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పర్ ఫిస్కల్ ఇయర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 4 kg ఫర్ ఇండివిజువల్స్.
ఈ డినామినేషన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పర్ ఫిజికల్ ఇయర్. సో ఒక ఫిజికల్ ఇయర్లో వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అంటే అది, సో మనం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే కనుక ఇండివిజువల్స్ అయితే 4 kgs తీసుకోవచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అయితే 4 kgs వరకు తీసుకోవచ్చు, ఎనీ ట్రస్ట్లో అయితే 20 kgs దాకా తీసుకోవచ్చు. ఓకేనా, ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 4, 4, 20, రిమెంబర్ దిస్, 4, 4, 20 ఇండివిజువల్స్ 4 kgs. ఓకేనా, సో ఆ పర్టికులర్ ఫిజికల్ ఇయర్లో వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అప్ టు 4 kgs ఫర్ ఇండివిజువల్, అప్ టు 4 kgs ఫర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ 20 kgs ఫర్ ట్రస్ట్ అండ్ సిమిలర్ ఎంటిటీస్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకేనా, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుంది కదా ట్రస్ట్ని, సో వాళ్ళు 20 kgs వరకు హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ద గవర్నమెంట్ విల్ ఇష్యూ ద బాండ్స్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో దీనికి మనకి గోల్డ్ పర్చేస్ చేసినందుకు గాను గవర్నమెంట్ విల్ ఆల్సో ఇష్యూ ద బాండ్స్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కూడాను వాళ్ళు మనకి బాండ్స్ని ఇష్యూ చేస్తారు. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే కనుక దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఓకేనా, మీరు బాండ్ కొనుక్కుంటారు కదా గవర్నమెంట్ దగ్గర, అదే బ్యాంక్ దగ్గర కొనుక్కుంటారు కదా, సో ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత చేస్తారు కదా, అలా చేసినప్పుడు ఆ టైంలో ఎంత గోల్డ్ రేట్ ఉందో దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ రేట్ని ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో బాండ్స్ విల్ బి అవైలబుల్ బోత్ ఇన్ డీమ్యాట్ అండ్ పేపర్ ఫామ్. ఓకేనా, డీమ్యాట్ ఫామ్లోని ఉంటాయి, పేపర్ ఫామ్లోని బాండ్స్ ఉంటాయి. సో బాండ్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్ ఫామ్లో ఉంటుంది, డీమ్యాట్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద బాండ్ కుడ్ బి ఫర్ మినిమం 5 to 7 years. ఓకేనా, సో మీరు బాండ్స్ని ఏదైనా కమర్షియల్ బ్యాంక్స్లోని, స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోని మీరు ఎన్ని సంవత్సరాలు కొనుక్కోవచ్చు ఆ బాండ్ని? 5 to 7 years. ఓకేనా, మినిమం 5, మ్యాక్సిమం 7 years. సో బాండ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కోలాటరల్ ఫర్ లోన్స్. సో ఈ బాండ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట కోలాటరల్గా. ఓకేనా, ఇంతకుముందు కోలాటరల్ బాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు లోన్స్కి అని చెప్పాం కదా. సో ఈ బాండ్స్ని, సావరెన్ బాండ్ గోల్డ్ బాండ్స్ని యూ కెన్ యూజ్డ్ యాజ్ ఏ కోలాటరల్ ఫర్ యువర్ పర్సనల్ లోన్స్. అండ్ దీస్ బాండ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్ టు బి ఈజీలీ సోల్డ్ అండ్ ట్రేడెడ్ అండ్ ఎక్స్చేంజెస్ టు ఎలో ఎర్లీ ఎగ్జిస్టింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ మే డిజైర్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కాకుండాను దీని కారణంగా ఏంటవుతుందంటే మెయిన్గా వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ అంటే ఫిజికల్ గోల్డ్ ఉండదు. ఓకేనా, ఫిజికల్ గోల్డ్ ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ జస్ట్ మనకి బ్యాంక్స్ ఏం చేస్తాయి, గోల్డ్ డినామినేషన్ పేరు మీద ఒక పేపర్, ఒక బాండ్ పేపర్ని అమ్ముతాయి. ఓకేనా, అది డీమ్యాట్ పేపర్ కావచ్చు, ఆ పేపర్ ఫామ్లో ఉన్నది ఒక పేపర్ని అమ్ముతాయి, సేల్ చేస్తాయి. అండ్ మన దగ్గర నుంచి క్యాష్ని తీసుకుంటాయి. ఓకే, సో మీకు ఎకానమీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ కంట్రోల్ చేస్తుంది అని చెప్పాను. ఓకేనా, సో మనకు మార్కెట్లో ఉన్న అంటే మార్కెట్లో పీపుల్ దగ్గర మనీ కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి బాండ్స్ని ఇష్యూ చేస్తారనమాట. అంటే ఏంటి, మీరు ఈ బాండ్స్ పర్చేస్ చేస్తే నేను మీకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అంటారు. అది ఇప్పుడు మనకి గోల్డ్ అంటే గోల్డ్ రాదు, ఫిజికల్ గోల్డ్ రాదు. మీరు ఆ పీరియడ్, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ గోల్డ్ ఏమీ రాదు, దాని యొక్క డినామినేషన్ రూపీస్లోనే మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బాండ్స్ని మీరు కొంటే కనుక మీకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి ఆర్బీఐ బ్యాంక్స్ అట్రాక్ట్ చేస్తాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. ఈ ఇన్వెస్ట్మెంట్ గాను మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ ఆ టెన్యూర్ 5 years 6 years పెట్టుకుంటారు మీరు. ఓకేనా, బాండ్. సో మీ దగ్గర మనీని తీసుకొని, ఇప్పుడు ఎవరి దగ్గర మనీ ఉన్నట్టు, బ్యాంక్స్ దగ్గర మనీ ఉంటాయి. ఓకేనా, సో మార్కెట్లో మనీ ఉండదు. సో మార్కెట్లో మనీ కంట్రోల్ చేస్తారు, బ్యాంక్స్ దగ్గర మనీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఈ మనీని మళ్ళీ దేని గురించి యూజ్ చేస్తాయి, మళ్ళీ మార్కెట్లో లోన్స్ ఇవ్వడం గురించే యూజ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైందా బ్యాంక్స్ ఏ విధంగా ప్లే చేస్తాయో బాండ్స్ని యూజ్ చేసుకొని. సో ఇది సావరెన్ గోల్డ్ బాండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇక్కడ మనకు 5 to 7 years అనేది మినిమం టు మ్యాక్సిమం పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ వరకు మీరు బాండ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోని, ఎక్సెప్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. ఓకే, సో రిడెంప్షన్ వచ్చినప్పుడు మీరు పెట్టుకున్నారు 5 years 6 years పెట్టుకున్నారు, ఆ టైం వచ్చినప్పుడు రిడెంప్షన్ అయినప్పుడు మీకు రిడెంప్షన్ అమౌంట్ ఎలా ఇస్తారు, రూపీ అమౌంట్ ఇస్తారన్నమాట. ఓన్లీ విచ్ వుడ్ నాట్ బి ఏ ఫిక్స్డ్ సమ్ బట్ లింక్ టు ద ప్రైస్ ఆఫ్ గోల్డ్. ఓకేనా, సో గోల్డ్ ప్రైస్ మీద లింక్ చేసుకొని మీకు మీ రిడెంప్షన్ టైంలోనే ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద డిపాజిట్ విల్ నాట్ బి హెడ్జ్డ్ అండ్ ఆల్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద గోల్డ్ ప్రైస్ అండ్ కరెన్సీ విల్ బి బాండ్ బై, ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ గోల్డ్ రిజర్వ్ ఫండ్. మీకు గోల్డ్ మోనిటైజేషన్ ఫండ్ చెప్పినప్పుడు చెప్పాను, గోల్డ్ రిజర్వ్ ఫండ్
ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్ గవర్నమెంట్ అండ్ ద ఇంట్రెస్ట్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇస్తుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతుందో అది ఎక్కడ సేవ్ చేస్తారు, గోల్డ్ రిజర్వ్ ఫండ్లో సేవ్ చేస్తారు. సో ఇది ఈ మనీ వీళ్ళకి చెల్లించాలన్నప్పుడు ఎక్కడి నుంచి గవర్నమెంట్ తీసుకొస్తుంది అంటే గోల్డ్ రిజర్వ్ ఫండ్ నుంచి మనీ తీసుకొస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ సావరెన్ గోల్డ్ బాండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇందులో ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ ఏంటి అంటే కనుక ఫిజికల్ గోల్డ్ తగ్గించడం కోసం ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఫిజికల్ గోల్డ్ డిమాండ్ ఆఫ్ ద ఫిజికల్ గోల్డ్ సావరెన్ గోల్డ్ బాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015 నవంబర్లో మనకి అండర్ గోల్డ్ మోర్టేజింగ్ స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, సో దీనిలో మనకి ఏంటంటే కనుక ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్బీఐ మనకి ఈ బాండ్స్ని ఇస్తుంది. సో ఈ బాండ్స్ని మీరు ఎనీ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోని పర్చేస్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇది బాండ్ తీసుకున్నప్పుడు దాని యొక్క డినామినేషన్ 1 యూనిట్ అదే గ్రామ్స్లో ఉంటుందన్నమాట. యూనిట్స్ ఆఫ్ 1 గ్రామ్ బాండ్లో ఉంటుంది. అండ్ ఈ బాండ్స్ని రిమెంబర్ దిస్ రెసిడెంట్ ఇండియన్ ఎంటిటీస్కి ఇవ్వరు. ఓకే, రెసిడెంట్కి సిటిజన్ ఆఫ్ ఇండియాకి డిఫరెన్స్ ఉంది. ఓకే, రెసిడెంట్ ఇండియన్ ఎంటిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బాండ్స్ని సేల్ చేయరు. అండ్ సేల్ చేసినప్పుడు మనకి హిందూ అన్డివైడ్ ఫ్యామిలీకి 4 kgs ఇస్తారు, అలాగే ఇండివిజువల్స్కి అయితే 4 kgs ఇస్తారు. ఎనీ ట్రస్ట్లు ఉంటాయి కదా వాళ్ళకి 20 kgs దాకా వీటిని సేల్ చేస్తారనమాట. అది ఇన్వెస్ట్మెంట్ లిమిట్. ఓకే, వీ కెన్ ఇన్వెస్ట్ అప్ టు 4 kgs. ఇండివిజువల్ పర్సన్ 4 kgs వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ఏ ఫిజికల్ ఇయర్. ఓకే, ఈ బాండ్స్ అనేవి 2 ఫామ్స్లో ఉంటాయి. ఒకటి పేపర్ ఫామ్, డీమ్యాట్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ని మీరు కోలేటరల్ లోన్స్గా కూడాను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైనల్గా రిడక్షన్ చేసుకున్నప్పుడు మీకు గోల్డ్ రేట్ అప్పుడు ఎంత ఉందో దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో దీంతో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో వాట్ ఈస్ దట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కానీ, ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి వయోవందన యోజన, జన్ధన్ యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్, గోల్డ్ మోర్టేజింగ్ స్కీమ్, సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అండ్ అటల్ పెన్షన్ యోజన. ఓకేనా? మొత్తానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 10 స్కీమ్స్ని మీరు చదువుకుంటే చాలు. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ స్కీమ్స్. If you like, please like it and comment చేయండి. Do subscribe to our channel Sankalp Study Success.